హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు హోటల్ స్టైల్లో చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి, మామూలుగానే మనం ఎప్పుడు వేయించుకున్నట్టే వేయించుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం ఉడకబెట్టుకోవాలి. మనం ఎన్ని వేసుకుంటామో అన్నీ తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా తర్వాత మనం కరివేపాకు వేయించుకోవాలి, కొంచెం కచ్చాపచ్చాగా వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కొంచెం ఒక అల్లం ముక్క కూడా తీసుకోవాలండి ఈ చట్నీకి. అన్నీ వేయించి ఇలా పెట్టుకున్నాను, చూడండి. అదిగో అల్లం ముక్క వేసుకోవాలి మనం. ఇందులోకైతే వెల్లుల్లిపాయలు వేసుకోవద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లోనే. మీరు చేసి చూడండి ఒకసారి, మీరే అంటారు సూపర్గా ఉందని. చాలా బాగుంటుంది చట్నీ. అల్లం ముక్క వేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి మనం. వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మీరు ఏ విధంగా పట్టుకుంటారో అలాగ పట్టుకోండి, మీకు ఎలా ఇష్టమైతే అలా పట్టుకోండి. నేనైతే కొంచెం మెత్తగానే పట్టుకుంటాను చట్నీ. చూడండి, జీలకర్ర వేశాను. ఇదైతే చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లోనే ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టు చేస్తే మాత్రం అలాగే ఉంటుంది. ఉప్పు ఫస్ట్ మర్చిపోయాను, తర్వాత వేసానండి. తాలింపు వేసుకోవాలి. నేనైతే ఇలాగ తాలింపు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పోపు గింజలు, కొంచెం నేనైతే మాకు చట్నీలో పసుపు అంటే ఇష్టం అండి, మేము పసుపు వేసుకుంటాము. మీరైతే వేసుకోకుంటే ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. కొంచెం ఇంగు కూడా వేసుకుంటాను నేను. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనము కొంచెం వాటర్ లాగా చేసుకోవచ్చు, కొంచెం చిక్కగా గట్టిగా ఉండేలాగా కూడా చేసుకోవచ్చు చట్నీ. చాలా బాగుంటుంది. నేనైతే అదే కారం అంటారు కదా, రాయలసీమ కారం లాగా చేశాను. ఎండుమిర్చి, టమాటో, ఉల్లిపాయలు వేసి చేశాను. అలా చట్నీ కూడా చేసుకున్నాను.